నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే, నమస్కారం. శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు 12వ తారీఖు జూన్ నెల 2024వ సంవత్సరం బుధవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు. ఈ రోజు జ్యేష్ఠమాస శుక్లపక్ష షష్ఠి తిథి సాయంత్రం 7:16 వరకు, తదుపరి సప్తమి తిథి. మఖ నక్షత్రం రాత్రి 2:12 వరకు, తదుపరి పూర్వ పాల్గొని నక్షత్రం. హర్షణ యుగం సాయంత్రం 5:16 వరకు, తదుపరి వజ్ర యుగం. కౌలవ కరణం ఉదయం 6:17 వరకు, తదుపరి తైతుల కరణం సాయంత్రం 7:16 వరకు ఉంటాయి. నక్షత్ర వర్జం మధ్యాహ్నం 12:55 నుండి 2:42 వరకు. అమృతకాలం రాత్రి 11:33 నుండి 1:19 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 5:41, సూర్యాస్తమయం సాయంత్రం 6:51. చంద్రోదయం ఉదయం 10:46, చంద్రాస్తమయం రాత్రి 11:42. అభిజిత్ ముహూర్తం లేదు. దుర్ముహూర్తం పగలు 11:50 నుండి మధ్యాహ్నం 12:43 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:16 నుండి 1:55 వరకు. గుళిక కాలం ఉదయం 10:38 నుండి 12:16 వరకు. యమగండం ఉదయం 7:20 నుండి 8:59 వరకు. ఈ రోజు వనగౌరీ వ్రతం. వృక్షో రక్షితి రక్షితః అనే ఆర్యోక్తికి విలువనిస్తూ అరణ్యంలో ఉండే వృక్షాలను గౌరీదేవిగా భావించి పూజలు చేసే రోజు. మనకు అడవులు అందుబాటులో లేకపోయినా మన పెరట్లో, ఇంట్లో ఉండే కుండీలలో ఉండే మొక్కలను అయినా పూజించడం సాంప్రదాయం. ముఖ్యంగా ఔషధీ గుణాలు ఉన్న తులసి, బిల్వం, జమ్మి మొక్కల దగ్గర పసుపుతో చేసిన గౌరీ ప్రతిమను ఉంచి ప్రత్యేక పూజలు చేయటం వలన ఇంట్లో అందరికీ ఆరోగ్యం కలుగుతుంది అని నమ్మకం. ఈరోజు అరణ్య గౌరీ వ్రతం, అరణ్య షష్ఠీ వ్రతం అని కూడా పిలుస్తారు. బ్రహ్మవైవర్త పురాణంలోని షష్ఠీదేవ ఉపాఖ్యానం అనే ప్రకరణలో షష్ఠీదేవి గురించి వివరణ ఉన్నది. షష్ఠీదేవి చిన్నారులను అపురూపంగా చూసుకునే శక్తి అని, వారిని ఇబ్బందుల నుండి కాపాడుతుంది అని, చిన్నారులకు పరిపూర్ణ ఆరోగ్యం ప్రసాదిస్తుంది అని పురాణ కథనం. అందుకని చిన్నపిల్లల తల్లులు ఈ రోజు అరణ్య షష్ఠీ వ్రతం ఆచరిస్తారు. ఈరోజు వింధ్యావాసిని పూజ. శక్తి పీఠాలలో ఒకటి అయిన వింధ్యాచల్లోని ఈ దేవి కొలువై ఉంటుంది. కాళికాదేవికి మరో రూపంగా వింధ్యావాసిని దేవిని పూజిస్తారు. కాజలీదేవి అనే నామాంతరం కూడా ఉన్నది. ఈరోజు దేశంలోని చాలా ప్రాంతాలలో, ముఖ్యంగా బెంగాల్ రాష్ట్రంలో జామై షష్ఠి అనే పేరుతో ప్రత్యేక పండుగ జరుపుకుంటారు. జామై, జామాత అంటే అల్లుడు అని అర్థం. ఈ రోజు అల్లుడు గారిని ఇంటికి ఆహ్వానించి ప్రత్యేక మర్యాదలు చేయటం ద్వారా అల్లుడు గారికి, అత్తింటి వారికి మంచి అనుబంధం ఏర్పడుతుంది అని నమ్మకం. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ దుర్గాదేవి స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.